తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత కొన్ని పార్టీల కార్యాలయాలు మూతపడడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఎన్ఎస్యుఐ నేషనల్ జనరల్ సెక్రటరీ వల్లభ్, టీపీసీసీ కార్యదర్శి ఆశిష్ కుమార్ యాదవ్తో పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తలసాని. ఈ చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ హాజరయ్యారు. 16 సీట్లు వస్తే కేసీఆర్ ఏం తిప్పుతారో ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలకు తెలుస్తుందని అన్నారు దానం నాగేందర్. వీళ్ళందరికీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఈ రోజు మన గ్రేటర్ హైదరాబాదే కాకుండా మన రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా ఒక డైనమిజం ఉన్నటువంటి యంగ్స్టర్ ఈ రోజు అవకాశం వస్తే తనకున్నటువంటి ఆ స్కిల్స్ ఏ విధంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయో ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్గా చూసినాం, ఐటీ మినిస్టర్గా చూసినాం, మున్సిపల్ మినిస్టర్గా చూసినాం, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి మేధస్సు, తనకున్నటువంటి ప్లానింగ్ ఈ దేశంలో ఏ నాయకునికి లేదు. మీరు 16 ఇస్తే దాన్ని 216 చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మీరు చూస్తున్నారు ఈ దొందే. ఒకడేమో రఫైల్ గురించి మాట్లాడతాడు, ఇంకోడు బోఫర్స్ గురించి మాట్లాడతాడు. వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, మీరు లేకపోతే మేము ఉండాలని. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజానికం కాంగ్రెస్ లేని, బీజేపీ లేనటువంటి ప్రభుత్వం రావాలని చూస్తున్నారు. జరిగింది వారసత్వం అని పదే చెప్పుకున్నటువంటి వారు ఈరోజు ఉద్యమంలో పనిచేసినటువంటి కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఉద్యమంలో దినము రాత్రి ఒకటి చేసి జైళ్ల పొంటి తిరిగి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రాన్ని నడిపించాలన్నటువంటి ఆలోచనతోని ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చినటువంటి వారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరికి లేదు. ఇప్పుడే చాలామంది చెప్తా ఉన్నారు, చాలామంది నిన్న మొన్న మాట్లాడినట్టుగా తెలంగాణలో 16 ఎంపీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి గారు ఏం దింపుతాడు, చక్రం దింపుతాడా, బొంగరం దింపుతాడా అడుగుతున్నారు. 16 సీట్లు వస్తే చక్రం దింపుతాడా, బొంగరం దింపుతాడా ఒక్కసారి మీరు మే 23 తారీఖున చూడాలి.